కేంద్ర ప్రభుత్వం సఖ్యతతో ఉండి నిధులు తెచ్చుకోవాలనే ఆలోచన మాకుంది. రైట్. శ్రీకాంత్ రెడ్డి గారు, అంటే ఇప్పటిదాకా ఇందాక పుల్లారావు గారు చెప్పారు, కేంద్రంతో పార్టీ ఏదైనా రాజకీయాలు ఏమైనా కేంద్రం రాష్ట్రాల మధ్య రెండు ప్రభుత్వాల మధ్య సఖ్యత ఉండాలి. ఆ రకంగా, ఎందుకంటే మనం ట్యాక్సుల రూపంలో కేంద్రానికి వెళ్తాయి, కేంద్రం నుంచి మళ్ళీ మనకి రావాల్సి ఉంటాయి. కేంద్రం దగ్గర ఉండేటువంటి ఫండుని వివిధ శాఖలకి, హౌసింగ్ కానీ ఇతర ఇరిగేషన్ కానీ, ఆయా శాఖలకి రోడ్డు కావచ్చు, నేషనల్ హైవే కావచ్చు, ఇట్లా అనేక రకాలుగా ఉంటుంటే నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలకు ఉంచేటువంటి స్పెషల్ ఫండ్స్ కానీ, ఈ రకంగా అనేక రకాల ఫండ్స్ ఉంటాయి. వైరుధ్యం పెట్టుకొని ఆ నిధుల్ని తీసుకురాకపోగా కేంద్రం నుంచి నిధులు వాళ్ళు ఇచ్చేది ఏంది, వడ్లు కొనుగోలు విషయంలో కావచ్చు, ఇంకో విషయంలో కావచ్చు, వాళ్ళు ఒక రూపాయి కూడా అడిగేది లేదు, అవసరం లేదు మనమే చేసుకుందాం అనే పేరుతో చివరికి అప్పుల పాలు చేశారు అనేటువంటిది విమర్శ. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అందరికీ నమస్కారం. 2014లో కేసీఆర్ గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంటే అదే టైంలో ఇంచుమించు ఓ నెల అటు ఇటు మోడీ గారు కూడా ప్రధానమంత్రి అయినారు దేశంలో. తర్వాత ప్రతి ఇష్యూలో కూడా, తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రతి ఇష్యూలో కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం, ముఖ్యంగా రెండు రాష్ట్రాలు విడిపడ్డప్పుడు మనకు రావాల్సినటువంటి అనేకమైనటువంటి విషయాలు. ఎందుకంటే ఒక రాష్ట్రం విడిపోయిన తర్వాత అనేకమైనటువంటి హామీలు ఉన్నాయి వాళ్లకు. తర్వాత ఆంధ్రాకి మనకు మధ్యలో సరే హామీలు పోనీయండి, కనీసం ఆస్తుల పంపకాలు కానివ్వండి, మనకు రావాల్సినటువంటి కానివ్వండి, వాళ్ళకు పోయేటువంటి కానివ్వండి, చక్కగా మాకు వాళ్లకు ఏదైతే షెడ్యూల్ ఉన్నదో తర్వాత మిగతా అన్ని కూడా విభజన ప్రక్రియ ఏదైతే ఉందో అది సాఫీగా చెయ్యండి అని చెప్పి మనం కేంద్రాన్ని చాలా సార్లు మొరపెట్టుకున్నాము. సరే, ఈ రోజు కేసీఆర్ గారి మీద ఉన్న వ్యక్తిగత ద్వేషం మీద కానివ్వండి, తర్వాత బీఆర్ఎస్ మీద ఉన్న వ్యక్తిగత ద్వేషంతో ఎవరేం మాట్లాడినా మాకు పెద్ద అభ్యంతరం ఏం లేదు. కానీ ఆ 7 మండలాలను కలపడంతో పాటు అనేక ఇష్యూల్లో కూడా కేంద్రం మనకు పూర్తి స్థాయిలో సహకరించలేరు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయినప్పటికీ కూడా ఏ అవసరం ఉన్నా, రాష్ట్రానికి సంబంధించి ఎటువంటి అవసరం ఉన్నా కానీ, ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ప్రధానమంత్రి గారిని కలవడమే. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కలవడం అనేది మేము చాలా మంచిది. మోడీ గారిని కలవడం, తర్వాత మంత్రులను కలవడం అనేది చాలా మంచిది, వాళ్ళు చేసినా చేయకుండా. అయితే ఇంకోటి ఇందులో విశేషం ఏంటంటే, వీళ్ళేమో కొత్తగా అధికారంలోకి వచ్చారు, వాళ్ళేమో నెల అయితే నోటిఫికేషన్ వచ్చేటువంటి పరిస్థితి. సరే, వాళ్ళు కూడా ఎంతవరకు వీళ్ళకి సహకారం చేస్తారు, తర్వాత ఎంతవరకు ఏది నడుస్తుంది అనేది మనం చూస్తూ ఉన్నాం. కొంత టైం ఇచ్చి చూస్తే కదా ఏర్పడేది. ముఖ్యంగా కాకపోతే ఒకటి బాధ అనిపించేది ఏంటంటే, అప్పుడు కూడా అంటే ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులు కానీ, తర్వాత తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి బకాయిలు కానీ, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినవన్నీ కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అడిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు సహకరించలే, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు సహకరించలే. తర్వాత ఒకటి పదే అంటున్నారు, పక్క ఉన్నటువంటి రాష్ట్రము, మీరు బాగా ప్రేమించేటువంటి చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రము, పక్కకున్న ఆంధ్ర రాష్ట్రము ఇవాళ అప్పు ఎంతనండి? 12 లక్షల కోట్లకు చేరింది అక్కడ అప్పు. ఇవాళ మన అప్పు ఎంత? ఇవాళ ఏ రాష్ట్రం చూసుకున్నా గానీ మనకు ఉన్నటువంటి ఎఫ్ఆర్బిఎం పరిధిలల్లా తర్వాత వీటిల్లో ఉన్నది. రైట్. సరే, అప్పులు అంటే అప్పులు అనేది ఒక అంశం మీరు అన్నట్టు. కానీ కేంద్రం నుంచి రావాల్సిన, ఇందాక ఫస్ట్ టర్మ్ బుర్రా నరసింహ గారు కూడా మీ పార్టీ నుంచి ఎంపీగా ఉన్నారు, ఫస్ట్ టర్మ్ అనేక సందర్భాల్లో ప్రస్తావించాము. వాళ్ళు నిర్లక్ష్య ధోరణి అనుకున్నావా, లేదు డోంట్ కేర్ అనేటువంటిదో ఉంది. సరే, దానివల్ల అప్పులు చేశారా అంటే, కేంద్రం నుంచి రావాల్సిన వాటాను తెచ్చుకొని ఉంటే కొంత మేలు జరిగేది. సరే, అయినా అప్పులు చేయాల్సి వస్తే అది వేరే సంగతి. కానీ అసలు దాన్ని ఒడ్లు కొనుగోలు విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు, ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు, వాళ్ళు ఇవ్వకపోతే పైసా ఇవ్వకపోయినా పర్వాలా మేమే కొంటాం అని ప్రకటనలకు పరిమితం అవ్వటం, ఒక రాజకీయంగా ఒక భరోసా రైతులకు ఇవ్వటం ఒక అంశం, నిజంగానే భారం పట్టడం రెండో అంశం. వడ్ల కొనుగోలుకు సంబంధించి మేము కూడా అందరం డెలిగేషన్ ఒకటి ఢిల్లీ వెళ్ళినాము. తర్వాత ముందు మంత్రులు వెళ్ళినారు, తర్వాత ముఖ్యమంత్రి గారు ఒకసారి కలిసినారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులని చెప్పారు, బాయిల్డ్ రైస్, తర్వాత రా రైస్, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, తర్వాత ఇక్కడ నూక శాతం ఎక్కువడం, వీటన్నిటి గురించి కూడా సవివరంగా చెప్పారు. మాకు బాయిల్డ్ రైస్ తప్ప, వేసంగిలో దొడ్డు వడ్లు తప్ప వేరే పండించేటువంటి గత్యంతరం లేదు, కాబట్టి కొంత కొనండి అని చెప్పి అప్పుడు అడిగినారు. వాళ్ళు కొంత వెనుకంజ వేసినా సరే, కొంత నష్టం వస్తే వచ్చాయని చెప్పి ఆ రోజు కూడా కొనుగోలు చేద్దామని చెప్పి ముందుకు వచ్చినారు. అయితే పొలిటికల్ గా ఎప్పుడైతే ఈ ఫెడరల్ వ్యవస్థలో కేంద్రం నుంచి రాష్ట్రం రావాల్సిన, రాష్ట్రం కేంద్రం మధ్యలో ఉన్నటువంటి సబ్జెక్టులు కూడా ఈరోజు చాలా డీవియేషన్ అవుతా ఉన్నాయి. ఇవాళ అనేక విషయాలలో కేంద్రం డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యేటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. ఉదాహరణకు సహకార శాఖ, అది పూర్తి రాష్ట్ర వ్యాప్తంగా సబ్జెక్టు, రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చేసే సబ్జెక్టు కేంద్రం తీసుకుంటున్నది. విద్యా వ్యవస్థ ఉన్నది, రాష్ట్రం
పరిధిలోనే ఉండేటువంటి అంశము వాళ్ళు తీసుకుంటున్నారు. ఈవెన్ పోలీసు వ్యవస్థ కూడా దేశవ్యాప్తంగా ఒకటే చేద్దాం అనుకుంటున్నారు. అంటే ఒక్కొక్కరి పరిపాలన ఒక్కో రకంగా ఉంటది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొన్ని ఆలోచనలు చేస్తున్నది. దేశంలో ఉన్నటువంటి అన్ని కూడా వన్ నేషన్ వన్ పాలసీ అంటున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారో చేయనియండి. ఇప్పుడు 2 సార్లు ప్రజలు అవకాశం ఇచ్చారు వారికి కూడా, మోడీ గారికి కూడా. 3వ సారి ఇప్పుడు ఎన్నికలకు పోతున్నారు. కాబట్టి అవన్నీ కూడా ఎవరు అధికారంలో ఉన్నారో వాళ్ళకు కొంత ప్రజలు ఇచ్చినటువంటి అధికారం కాబట్టి వాళ్ళు ఏ రకంగా ఉపయోగించుకోవాలి ఆ రకంగా ఉపయోగించుకుంటారు. కానీ బట్టగాల్చి మీద వేయడం అనేది బాగాలేదు. అనేక అంశాలలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎంపీలు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ మా మంత్రులు కేటీఆర్ గారు కానివ్వండి, తర్వాత వీళ్ళందరూ కూడా చాలా సార్లు డెలిగేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఇవాళ ఒక్కటండి, జిఎస్టి విషయంలో అయితే కేటీఆర్ గారు పదే ప్రతి రోజు కూడా మాట్లాడుతున్నారు. మేము తెలంగాణ రాష్ట్రం, మా కాంట్రిబ్యూషన్ మీ దేశానికి ఇంత ఉన్నది, మాకు రావాల్సినటువంటి బకాయిలు ఇంత ఉన్నాయి అని చెప్పి ప్రతి సందర్భంలో కూడా వారు చెప్పడం జరిగింది. దానికి ఎటువంటి సమాధానం ఇయ్యరు. ఇక్కడనే కిషన్ రెడ్డి గారు మంత్రిగా ఉంటారు, వారు కూడా ఎటువంటి సమాధానం ఇయ్యరు. ప్రతిపక్ష నాయకులు కూడా దాని గురించి ఎటువంటి మాటలు మాట్లాడరు. ఇన్ని రోజులు సరే ఇప్పుడు గుర్తొచ్చింది వీళ్ళకు, తెలంగాణ అనేది కాంగ్రెస్ నాయకులకు ఒక్కనాడు ఒక్క మాట మాట్లాడకపోతే తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం, తెలంగాణకు రావాల్సినటువంటి బకాయిల గురించి ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది అడుగుదాం. ఒకసారి పుల్లారావు గారు అంటే మాట్లాడారు. వస్తా నరసయ్య గారు మీ దగ్గరికి వస్తా, మల్లురావు గారి దగ్గరికి వస్తా, ఇద్దరి దగ్గరికి వస్తా. శ్రీనివాస్ గారు రవి గారు రియాక్ట్ కండి.